అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అస్ట్రాలజీలో భాద్ర మహాపురుష యోగం ఏ లగ్నాల వారికి ఎక్కువగా యోగిస్తుంది, అసలు భాద్ర మహాపురుష యోగం ఏ విధంగా ఫామ్ అవుతుంది, దాని గురించి రెండు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువగా డిలే అయింది. యాక్చువల్గా కొద్ది జ్యువెలరీ షాప్ ఓపెనింగ్, నెక్స్ట్ జ్యువెలరీ షాప్ గురించి కొద్దిగా ప్లాన్ చేస్తాను. దాని గురించి కొద్దిగా టైం డిలే అయింది. ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు మన టాపిక్లోకి వచ్చినట్టయితే బుధుడు ఏర్పరిచే భాద్ర మహాపురుష యోగం ఎవరికి ఎక్కువగా యోగిస్తుంది. జనరల్గా అసలు భాద్ర మహాపురుష యోగం ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, బుధుడు లగ్నం నుంచి, అంటే లగ్నం కావచ్చు, అది ఫస్ట్ హౌస్ కానీ, అంటే లగ్నాన్ని ఫస్ట్ హౌస్గా ట్రీట్ చేస్తాం. ఆ విధంగా ట్రీట్ చేసినట్టయితే లగ్నంలో కానీ, లేకపోతే చతుర్థ స్థానంలో కానీ, లేకపోతే సప్తమ స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ ఉండి అది బుధుని యొక్క స్వక్షేత్రం కానీ మూలత్రికోణ క్షేత్రం కానీ కావాలి. జనరల్గా మనం చూసినట్టయితే బుధుడు మిథున రాశిని, కన్యా రాశిని రెండింటినీ కూడా రూల్ చేయడం జరుగుతుంది. దీంట్లో మిథున రాశిని బుధుని యొక్క స్వక్షేత్రంగా ట్రీట్ చేస్తాం. కన్యా రాశి బుధుని యొక్క మూలత్రికోణం మరియు ఉచ్చక్షేత్రంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఈ బుధుడు ఏర్పరిచే భాద్ర మహాపురుష యోగం సాధారణంగా 4 లగ్నాల వారికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది ఫస్ట్ వచ్చేసి మిథున లగ్నం, నెక్స్ట్ కన్యా లగ్నం, నెక్స్ట్ ధనుర్ లగ్నం, మీన లగ్నం. మిథున లగ్నాన్ని, కన్యా లగ్నాన్ని బుధుడే రూల్ చేయడం జరుగుతుంది. ధనుర్ లగ్నాన్ని, మీన లగ్నాన్ని దేవగురు అయిన బృహస్పతి రూల్ చేయడం జరుగుతుంది. కాబట్టి బుధ లగ్నాలు, గురు లగ్నాల వారికి మాత్రమే ఈ భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మిథున లగ్నం వారికి లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, వీరికి భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కన్యా లగ్నం వారికి లగ్నంలో ఉన్న, అంటే కన్యా రాశిలో ఉన్న, లేకపోతే దశమ స్థానమైన కన్యా నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మిథున రాశి దశమ స్థానం అవుతుంది. కాబట్టి దశమ స్థానమైన కన్యా రాశిలో ఉన్నా కూడా వీరికి భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ధనుర్లగ్నం వారికి సప్తమ స్థానమైన మిథున రాశిలో బుధుడు ఉన్నట్లయితే భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ధనుర్లగ్నం వారికి దశమ స్థానమైన కన్యలో ఉన్నా కూడా భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ మీనరాశి వారికి చూసినట్లయితే చతుర్థ స్థానమైన మిథున రాశిలో కానీ, లేకపోతే సప్తమ స్థానమైన కన్యా రాశిలో కానీ బుధుడు ఉన్నట్లయితే వీరికి భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. జనరల్గా ఈ భాద్ర మహాపురుష యోగం ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు చూసాం. ఈ భాద్ర మహాపురుష యోగం యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్పెషల్లీ బుధుడు అంటే ఒకరి యొక్క తెలివితేటలు, జ్ఞాపక శక్తి, పాండిత్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రేడింగ్ అబిలిటీ, బిజినెస్ అబిలిటీ అని కూడా అంటాం. నెక్స్ట్ అంతేకాకుండా రచయితలు కావాలన్నా కవులు, ఆర్టిస్ట్, నెక్స్ట్ అంతేకాకుండా మ్యాథమెటిక్స్, స్పీడ్గా మ్యాథమెటిక్స్ చేయడానికి కానీ, లాజికల్ రీజనింగ్, ఓకే, మన ప్రజ్ఞ నాలెడ్జ్ని యూజ్ చేసి, అంటే ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకునే రంగాలన్నింటిలో కూడా బుధుని యొక్క ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే బుధుడు భాద్ర మహాపురుష యోగం ఫామ్ చేస్తూ వీరికి దశమ స్థానంలో కానీ, లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ ఉన్నట్లయితే ఆ ఫీల్డ్స్లో వీరంతా కూడా ఎక్కువగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ఈ భాద్ర మహాపురుష యోగం యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ బుధుని యొక్క మహర్దశలోను, అంతర్దశలోను ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా ఈ బుధుని యొక్క స్కిల్స్ వీరికి అంతా కూడా జీవితాంతం కూడా వీరికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటాయి. అంటే మనం సొసైటీలో ఈ భాద్ర మహాపురుష యోగం కలిగి ఉండి హై సక్సెస్ సాధించిన వ్యక్తులను మనం అబ్జర్వ్ చేసినట్టయితే మహేంద్ర సింగ్ ధోని చూడొచ్చు, నెక్స్ట్ బిల్ గేట్స్ చూడొచ్చు. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను. ఓకే, మనం బిల్ గేట్స్ యొక్క హారోస్కోప్ చూసినట్టయితే అతని మిథున లగ్నం, లగ్నం నుంచి చతుర్థ స్థానమైన కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది. నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని హారోస్కోప్ చూసినట్టయితే అతని కన్యా లగ్నం, లగ్నం నుంచి దశమ స్థానమైన మిథున రాశిలో బుధుడు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. కాబట్టి వీరిద్దరికి కూడా భాద్ర మహాపురుష యోగం ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ భాద్ర మహాపురుష యోగం ఎవరికి ఎక్కువగా సక్సెస్ ఇస్తుంది అంటే, ఎక్కువగా ఈ భాద్ర మహాపురుష యోగం యొక్క రిజల్ట్స్ ఎక్కువగా రావాలంటే ఏ నక్షత్రాల్లో ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ధనుర్లగ్నం తీసుకోండి. ధనుర్లగ్నానికి జనరల్గా సప్తమ స్థానమైన మిథున రాశిలో కానీ, దశమ స్థానమైన కన్యా రాశిలో కానీ బుధుడు ఉన్నట్లయితే వీరికి భాద్ర మహాపురుష యోగం ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధనుర్లగ్నం వారిని చూసినట్టయితే పంచమాధిపతి కుజుడు అవుతాడు. మేషరాశి అవుతుంది కాబట్టి పంచమ స్థానాన్ని కుజుడు రూల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నవమ స్థానం భాగ్యస్థానం, అదృష్ట స్థానం అంటాం.
వీరికి సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశికి అధిపతి రవి. ఈ ధనుర్లగ్నంలో పుట్టిన వారికి బుధుడు సప్తమ కేంద్రమైన మిథున రాశిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే దశమ స్థానమైన కన్యా రాశిలో ఉన్నప్పుడు వీరికి కుజుని నక్షత్రంలో కానీ, లేకపోతే రవి నక్షత్రంలో కానీ బుధుడు ఉన్నట్లయితే నెక్స్ట్ అదేవిధంగా ఉండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నం తీసుకోండి. ధనుర్లగ్నానికి సప్తమ స్థానంలో ఇక్కడ మిథున రాశిలో ఎప్పుడు కూడా మనకు మృగశిర నక్షత్రం ఉంటుంది. మృగశిర నక్షత్రం యొక్క 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉంటుంది. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 3 పాదాలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధనుర్లగ్నంలో పుట్టిన వారికి కుజ నక్షత్రంలో బుధుడు ఉండి కుజుని యొక్క స్థితి బాగున్నట్లయితే, అంటే కుజుడు ఒక కేంద్ర స్థానంలో కానీ, లేకపోతే కుజుడు ఉచ్చస్థితిలో కానీ మంచి స్థానంలో ఉన్నట్లయితే, లేకపోతే ధనుర్లగ్నంలో పుట్టిన వారికి దశమ స్థానమైన కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, నెక్స్ట్ చిత్తా నక్షత్రం 3 పాదాలు ఉంటాయి. కాబట్టి ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి. ఈ రవి నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ, వీరికి చిత్తా నక్షత్రం ఉన్నట్లయితే దానికి అధిపతి కుజుడు. కాబట్టి ఈ నక్షత్రాధిపతి కూడా వెల్ పొజిషన్లో ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్న, దశమ స్థానంలో ఉన్న, ఆ సప్తమ స్థానంలో ఉన్న నక్షత్రాధిపతి, దశమ స్థానంలో ఉన్న నక్షత్రాధిపతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే భాద్ర మహాపురుషయోగం ఉన్న పర్సన్స్ మంచి కవులుగా, పాండిత్యం కలిగిన రంగాల్లోనూ, నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్స్లోనూ, స్పోర్ట్స్లో ఉన్నట్లయితే వారి యొక్క స్పోర్ట్స్ అబిలిటీస్తో పాటు బిజినెస్లో కూడా సక్సెస్ కావడానికి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సక్సెస్ కావడానికి, నెక్స్ట్ అంతేకాకుండా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్గా, స్వయం కృషితో ఎదగడానికి, గ్రేట్ మ్యాథమెటిషియన్గా, వారికి ఉన్న వాక్చాతుర్యంతో గ్రేట్ పొలిటీషియన్స్గా ఎదగడానికి అంతా కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం భాద్ర మహాపురుషయోగం అసలు ఏ విధంగా ఫామ్ అవుతుంది, భాద్ర మహాపురుషయోగం యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ నక్షత్రాల్లో ఉన్న వారికి ఎక్కువగా యోగిస్తుంది, అవి తెలుసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం మిగిలిన ప్లానెట్స్ కూడా ఏ విధంగా పంచమహాపురుషయోగాలు ఫామ్ చేసినట్లయితే అవి ఎవరికి ఎక్కువగా యోగిస్తాయి వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.